కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గారికి అలాగే రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ టర్మ్లో నేను అభ్యర్థిగా అయ్యాను, కానీ కాంగ్రెస్ పార్టీ నేను పుట్టి తెలిసిన కాడి నుంచి నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వచ్చినవాడు. ఈరోజు ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఎంపీగా వచ్చి రాజకీయ అనుభవం లేకోకుండా మా జిల్లా ప్రెసిడెంట్ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, మా కేడరు 7 ఎమ్మెల్యే అభ్యర్థులుగా 7 ఎమ్మెల్యేలను ఒక పార్టీ సిపిఐ తీసేస్తే 6 మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మా మీద అవాకులు చవాకులు మాట్లాడటం, మీడియా వాళ్ళని పిలిచి అక్కర్లేని ఎలక్షన్ అయిన తర్వాత అక్కర్లేని ప్రచారం చేయటం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ఏమాత్రం తెలియని, అనుభవం లేని, పార్టీలో పనిచేయటం కానీ పార్టీ వ్యవహారాలు కానీ తెలియనటువంటి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఎంపీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు కోఆర్డినేట్ చేసుకుని పార్టీని కుదిరినంతగా డెవలప్ చేసుకుని మనం ఓట్లు వేపించుకునేటటువంటి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా అలాగే చేస్తాయి, ఒకళ్ళనొకళ్ళని కోఆర్డినేట్ చేసుకుని. మేము ఫస్ట్ గంట మా అందరికీ టిక్కెట్లు కన్ఫామ్ అయ్యి ఎంపీ గారికి కూడా టిక్కెట్ కన్ఫామ్ అయినప్పుడు మేమందరం కూడా కూర్చుని అందరం ఖర్చులు అయ్యేటటువంటి ఈ రోజుల ఖర్చుల గురించి పెద్ద విశేషం ఏముంది, గవర్నమెంటే మనకే 48 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు అని చెప్పానని మనకు పర్మిషన్ ఇచ్చింది. ఆ లోబడి పాంప్లెట్లు వేసుకుంటూనే కానీ ఆటోలు పెట్టుకుంటూనే కానీ మనకు ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులు షేర్ చేసుకుందామని చెప్పానని మాట్లాడుకున్నాం. అందరూ క్యాజువల్గా మాట్లాడుకున్న మాటలు ఇవి, అంతేగాని ఇందులో డిమాండ్ కానీ ఇంకోటి కానీ ఒకళ్ళనొకళ్ళు మేము ద్వేషించుకునే పరిస్థితి కాదు, కోఆర్డినేషన్గా మాట్లాడుకున్నాం. మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి కూడా మా అందరికీ కూడా అదే మాట చెప్పారు, మీ అందరూ కోఆర్డినేషన్గా ఉండండి, పనిచేసుకోండి, చక్కగా మనం గెలవండి, ఎమ్మెల్యేలు గెలవండి, ఎంపీ కూడా గెలవాలి, మనం టికెట్లు ఇచ్చుకున్నాం అని చెప్పని అన్నారు. మేము దాని మీదే ఉన్నాం. షర్మిలారెడ్డి గారు చెప్పక ముందే మన లావణ్య గారు వ్యాను దెందులూరు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంది, ఆటో. దాని మీద ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో కానీ పేరు కానీ, ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఓటు కావాలి, ఓటు వేయాలని చెప్పనేటటువంటి మ్యాటర్ లేదు. లేకపోతే అది కూడా నేను కాక మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అబ్జెక్షన్ చేయగానే మన డిసిసి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే డిసిసి గారు ఏమన్నారంటే రేపటికల్లా ఆ ఫ్లెక్సీలు మార్చేసేసి దాని మీద కూడా ఎమ్మెల్యే ఫోటోను, ఎమ్మెల్యే కూడా ఓటేయమని చెప్పిన మ్యాటర్ కూడా దాని మీద పెట్టిస్తారు, మీరు వాహనం పంపించేసేయండి అని చెప్పంగానే పంపించేసాం. ఇంతకు మించి రెండో ఘర్షణ జరగలేదు. కానీ ఆవిడికి టిక్కెట్ కన్ఫామ్ కాల, నాకు టిక్కెట్ కన్ఫామ్ కాల. ఆవిడ మా అబ్బాయిని ఆమె ఇంటికి స్వయంగా పిలిపించుకుని మీరు ₹1 కోటి డబ్బులు కనుక నాకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో నేను మాట్లాడి మీకు టిక్కెట్ ఇప్పిస్తాము, మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే నాకు డబ్బులు ఇస్తే నేను అధిష్టానానికి డబ్బులు ఇచ్చి మీకు టికెట్ కన్ఫామ్ చేపిస్తాను అని చెప్పానని మాట్లాడారు. మాట్లాడితే ఎమ్మటే మా అబ్బాయిగా వచ్చి నాతో చెప్తే అలాంటి పనులు ఏం చేయవసరం లేదు, మన సిన్సియారిటీ, మన అవసరం పార్టీకి ఎంతవరకు ఉంటే పార్టీ మనని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో అంతవరకు మనం కష్టపడి చేయాలి తప్పితే ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉండకూడదని చెప్పానని ఆ రోజే ఆ విషయాన్ని మేము ఎవరితో చెప్పలేదు. ఊరికే మాటల సందర్భంలో ఏదైనా వేరే వాళ్ళకి, మా పెద్దవాళ్ళకి అంటే మా డిసిసి ప్రెసిడెంట్కి చెప్పాను తప్పితే దాని కంప్లైంట్గా మేము ఎవరికి చెప్పలా. కానీ ఈ రోజున ఇంత దుర్మార్గంగా మాట్లాడతాం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని. దయచేసి జనాలు, మీకు పార్టీ వారికి అందరికీ నమస్కరించి చెప్తా ఉన్నాను, మేము కావాలని, మాకు సిట్టింగ్ ఎమ్మెల్యే కావాలని చెప్పానని చింతలపూడి ఎలీజా గారిని మేము ఎంతో రిక్వెస్ట్ చేసి ఆయన్ని మా పార్టీలోకి తీసుకొచ్చాం. పార్టీకి బలం వస్తుంది, పార్టీకి గౌరవం పెరుగుద్ది. 6గురిలో ఒక్కలైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్ల
చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడితే దాంతో పాటుగా పక్కన ఉన్నటువంటి మా దెందులూరు కూడా బలపడుతుంది. ఆయన సీనియరు, మంచివాడు, మంచి పేరున్నవాడు, గ్యారంటీగా అక్కడ గెలుస్తాడు చింతలపూడి నియోజకవర్గంలో అనేటటువంటి అనేకమైనటువంటి భావాలతో మేము అందరం కలిసి బతిమాలు తీసుకొచ్చి మేము మా పార్టీలో తెచ్చుకోవడం జరిగింది. కానీ అలాంటి ఆయన్ని కూడా అది ఇది మాట్లాడటం ఆమె ఏమాత్రం గౌరవం. ఎన్ఆర్ఐ అని చెప్పాలని అంటున్నారు. ఎన్ఆర్ఐ అంటే ఏంటి? ఆ ఎన్ఆర్ఐ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎన్ఆర్ఐని ఆ పార్టీ వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? ఏదో నలుగురు సత్కారంగా ఉంటారు, అవసరమైతే నలుగురికి అయ్యే ఖర్చులన్నీ పెట్టుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ఆర్ఐలు తెచ్చుకుంటారు. కానీ ఈమె ఎవరికి సింగిల్ రూపాయి దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేశా, ఎలక్షన్ కూడా అయిపోయింది. ఒక్క సింగిల్ రూపాయి మాకేమన్నా ఇచ్చారా? ఎంపీ అభ్యర్థికి బాధ్యత లేదా? ఎంపీ అభ్యర్థికి ఖర్చులు అవసరం లేదా? ఖర్చులు ఉండవా? ఖర్చులు ఉంటాయి కదా. ఇంకొకటి, దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని ఓట్లు ఎంపీ ఓట్లు పడే ఉంటాయి ఖచ్చితంగా. అందులో మేము ఏదన్నా తప్పు చేస్తే మేము తప్పు చేసినట్టు. మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో ఎంపీ గారికి కూడా అన్నే ఓట్లు వస్తాయి. ఎందుకంటే పార్టీకి కట్టుబడి చేస్తాం. మేము ఓటు అడిగేది కూడా 2 ఓట్లు అడిగాం. మాకు ఓటేయండి, ఎంపీ క్యాండిడేట్కి ఓటేయండి అని చెప్పాం. అలాగే మాకు పడ్డ ఓట్లన్నీ కూడా అలాగే జరిగినాయి. ఇందులో ఏ ఒక్కటే కూడా నిజం లేదు. ఎంపీ క్యాండిడేట్గా అనుభవం లేక, రాజకీయ అనుభవం లేకుండా అవి మాట్లాడింది తప్పితే ఇలాంటి మాటలు బయటికి మాట్లాడకూడదు. ప్రెస్ ముందు మీరు ఏదన్నా తేడా ఉంటే, క్యాండిడేట్ల వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ల వల్ల తేడా ఉంటే డిసిసి ప్రెసిడెంట్ గారితో చెప్పాలి. డిసిసి ప్రెసిడెంట్ గారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయి, క్రమశిక్షణ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరితో ఎవరితో మాట్లాడుకోకుండా మీరు ప్రశ్నలు పిలిచేసి గబగబా మైకి ముందు మేము మాట్లాడేసామని చెప్పానని ఎట్టబడితే అట్ట మాట్లాడితే పార్టీ గౌరవం ఏమవ్వాలి? ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు మేమే కాకోకుండా ఎన్నో వేల మంది, లక్షల మంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. పార్టీ మెరుగు కోసం, పార్టీ గెలవటం కోసం అలా చేయటం, ఇలా మాట్లాడటం ఏమాత్రం సవ్యంగా లేదు. ఇదంతా కూడా నేరం అని చెప్పానని, పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పానని నమస్కరించి, ఆ ఎంపీ క్యాండిడేట్ గారికి మీకు కూడా నమస్కారం అమ్మా. పార్టీని గౌరవంగా ఉంచండి, పార్టీలో పనిచేయండి, గౌరవంగా ఉండండి. మీరేదో ఎన్ఆర్ఐ అంటున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పానని ఈ క్యాండిడేట్లు అందరి మీద తలకొక్కతికి బురద జల్లి వెళ్ళిపోదామని అనుకుంటున్నారేమో. అది కరెక్ట్ కాదు. మీరు ఉండాలనుకుంటే పార్టీలో ఉండండి, లేదనుకుంటే వెళ్ళిపోవాలనుకుంటే అది మీ ఇష్టం. మేమేం చెప్పం వెళ్ళిపోమని ఉండమని. కానీ మా మీద మేమందరం కూడా, మేము 6గురం కూడా నిక్కచ్చిగా నిజాయితీ పరులం, నిజాయితీగా పనిచేశాం. నిజాయితీగా రేపు కూడా పార్టీని ఇంకా 5 సంవత్సరాలు మళ్ళా ఎలక్షన్ వచ్చేదాకా కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం, రాహుల్ గాంధీ గారి గౌరవం, శర్మారెడ్డి గారి గౌరవం కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పని తెలియపరచుకుంటా ఉన్నాం. లక్ష్మి, ఆమె ఫోటో ఉందో లేదో చూడండి, ఆమెకే చూపించండి మీ ద్వారాగా.